షాద్నగర్ ఎమ్మెల్యే గారు చెప్పు తీసి మా ఎమ్మెల్యే గారి మీద చూపించారు. మా మీద వాటర్ బాటిల్ విసిరారు, మా మీద కాగితపు ఉండలు విసిరారు. రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. స్పీకర్ గారంటే మాకు ఎప్పటికీ గౌరవం ఉంది, సభ అంటే కూడా మాకు గౌరవం ఉంది. ఇప్పుడు అప్పుల విషయంలో ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు అనుకుంటున్నాం. దాంట్లో 1,00,000 కాదు 1,27 కోట్లు అంటారు. అప్పు చేయాల్సి వచ్చింది, మిత్తి కడుతున్నాం, దానికోసం చేస్తున్నాం అంటే ప్రభుత్వం చేసిందని ఒప్పుకున్నారా ముఖ్యమంత్రి? ఒకటైతే మంచి జరిగింది వైసా, ఈ సభ ద్వారా ప్రభుత్వం బండారం బయటపడ్డది. మీరు ఇవాళ పొద్దున జూపల్లి కృష్ణారావు మీరు వీడియో చూడండి, 8 లక్షల కోట్లు అప్పు చేసింది అన్నాడు. నిన్నగాక మొన్న 6,78,000 బట్టి గారు అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమన్నది 6.30 అన్నాడు. ఒక గవర్నమెంట్లో వాళ్ళు 6.30 అంటారు, వాళ్ళు 8 అంటారు, వాళ్ళు 6.70 అంటారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్? సిగ్గుపడాలి కదా. ఇంకోటి, ముఖ్యమంత్రి మేము 1,27,000 కోట్లు అప్పు చేసినామని ఒప్పుకున్నది అని. నిజంగా మేం చేసినప్పుడు 4,17,000 అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 1,27,000 చేసింది. అంటే 1,27,000 ఇంటూ 5 ఏళ్ళు అంటే వీళ్ళు 7 లక్షల కోట్లు దాటుతారు. మేము 10 ఏళ్లలో 4,17 చేస్తే 5 ఏళ్లలోనే 7 లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం దాటుతుంది. నంబర్ 1. నంబర్ 2, మీరు అడిగిన దాంట్లో ఇంకో సమాధానం, మీరు చేసిన అప్పులకు మేము మిత్తి కడుతున్నాము, అసలు కడుతున్నాము అని అప్పు చేసినాము అంటున్నాం. మరి మేము కట్టలేదా? మా 10 ఏళ్ల పాలనలో 3 లక్షల కోట్లు గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు మేము కూడా అప్పులు మిత్తిలు కట్టినాం కదా. 3 లక్షల కోట్లు కట్టి మేము రాష్ట్ర ఆదాయం పెంచినాం కదా. మేము అధికారంలో వచ్చినాడు 2014-15లో ఈ రాష్ట్ర బడ్జెట్ 68,000 కోట్లు. మేము దిగిపోయేనాడు ఈ రాష్ట్ర బడ్జెట్ 2,93,000 కోట్లు. ఎన్నంతలు పెరిగింది పైసా? పెరిగిన ఆస్తుల గురించి, పెరిగిన ఆదాయం గురించి, పెరిగిన బడ్జెట్ గురించి, పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన స్థూల ఉత్పత్తి గురించి కూడా మాట్లాడాలి కదా. థ్యాంక్ యూ. కాళేశ్వరం కమిషన్ 2 నెలలు గడువు విధించారు. నెక్స్ట్ హరీష్ రావుని కేసీఆర్ పిలుస్తారనేది ఇప్పుడు అది చాలా రోజులుగా పేపర్లో చూస్తున్నాం. ఊహాగానాల మీద మనం మాట్లాడడం ఎందుకు పైసా? పిలిస్తే బ్రహ్మాండంగా వెళ్తాం, సమాధానం చెప్తాం. ఎవరు అడ్డుకున్నాడే? రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నట్టున్నది పైసా. నిజం చెప్తే ఏదో తలబలిగి చచ్చిపోతారనే ఏదైనా శాపం ఉందో ఏమో నాకు డౌట్. ఎవరు అడ్డుకున్నారు ఆయన? ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి నా నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకున్నాడు. రేవంత్ రెడ్డి నా నియోజకవర్గంలో వెటర్నరీ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది, 150 కోట్ల రూపాయలు. దానికి నాబార్డు ద్వారా డబ్బు కూడా శాంక్షన్ అయింది. టెండర్లు అయినాయి, 15 కోట్ల రూపాయల పని జరిగింది. కాలేజీ వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా పూర్తి, యూనివర్సిటీ ఆ కాలేజీకి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేసింది. యూనివర్సిటీ ఢిల్లీలో వెటర్నరీ సైన్సెస్ దానికి అనుమతి కోసం లేఖ కూడా రాసింది. దీన్ని క్యాన్సిల్ చేసి కొడంగల్ తీసుకుపోయింది. ఇప్పుడు ఎవరి నియోజకవర్గాన్ని అడ్డుకున్నారు పైసా? నువ్వు కొడంగల్ ఇంకోటి పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు. సిద్దిపేటది సగం పని అయింది రద్దు చేసి, మీరు రండి కావాలంటే చూపిస్తే పిల్లర్లు స్లాబ్లు అయి ఉన్నాయి. అక్కడ పిల్లర్లు స్లాబ్లు అయినాయి, ల్యాండ్ కేటాయించి రిక్రూట్మెంట్ అయింది. దాన్ని క్యాన్సిల్ చేసి సిద్దిపేట నుంచి కొడంగల్ తీసుకుపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నా నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నాడా, నేను రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని అడ్డుకున్నామా? అందుకే ఇందాక నేను చెప్పినా కదా, నిజం చెప్తే ఆయన తలబలికి సరిపోతాడని శాపం ఉందో ఏమో నాకు డౌట్ బైసాబ్. అందుకే అన్ని అబద్ధాలే చెప్తాడు ఆయన, ఒక్కటి నిజం చెప్పాడు. నేను 10 ఉదాహరణలు చెప్పినా కదా మీకు, నేను ఒక 10 చెప్పినా కదా, ఒక్కటి ఏదో జోక్లాగా చెప్పాలి. ఆయన స్పీచ్లో నుంచి ఇప్పుడు ఒక 10 తప్పులు ఎత్తి చూపించినాయి కదా బైసాబ్ మీకు నేను. అందుకే ఆయన భయం, మాకు మైక్ ఇస్తే నేను ఏడ అడుగుతాను అసెంబ్లీలో, మళ్ళీ మేము ఏడ బీఆర్ఎస్ వాళ్ళు లేచి మళ్ళీ కడిగి పారేస్తారేమో, నా నిజ స్వరూపం ఏడ బయట పడుతుందో అని స్పీకర్కు మైక్ ఇవ్వద్దని చెప్పిండు. ఆయన సభ వాయిదా వేసుకుని పోయి 7 లక్షల కోట్లు అప్పులు అయినాయి కదా. సో ఆ స్థాయిలో కేసీఆర్ కుటుంబం సంపాదించింది, రాష్ట్రానికి అప్పు కూడా కట్టవచ్చు, ఆ స్థాయిలో సంపాదించడం అనేది రేవంత్ రెడ్డి ఇవాళ అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం నేను చెప్పినా కదా సార్. అసలు 7 లక్షల కోట్లు అప్పే కాలేదు కదా, ఈ రాష్ట్ర అప్పే 4,17,000 కోట్లు. ఈ 4-17లో కూడా మేము మా 9.5 ఏళ్ల కాలంలో గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పులు 3 లక్షల కోట్లు కట్టిన మేము ఉంటా. కట్టిన తర్వాత ఆ అప్పులు కడుతూ అభివృద్ధి చేస్తూ 10 ఏళ్లలో మేము చేసింది కరోనా. 2 ఏళ్ళు అయితే కరోనా వచ్చి అతల కుతలం అయిపోయింది. కరోనా వచ్చినా మేము రైతు బంధు ఆపలేదు.
కానీ రేవంత్ రెడ్డి కరోనా రాకుండా వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. ఆ రైతు బంధు ఎప్పుడు ఇస్తాడో చెప్పలే, ఎంత ఇస్తాడో చెప్పలే. అంతా గోబల్స్ తప్ప ఆయన మాటలు ఒక్కటి కూడా నిజం లేదు. ఇలా ప్రభుత్వమే నీ దగ్గర ఉంది కదా, అధికారమే నీ దగ్గర ఉంది కదా, తప్పులు చేస్తే చర్యలు తీసుకో. హూ ఈజ్ స్టాపింగ్ యూ? ఇలా డెఫినెట్ గా మళ్ళా మా ప్రభుత్వం వచ్చేది ఖాయం. వీళ్ళు చేసిన తప్పులు ఒక్కటొక్కటిగా అన్ని బయటకు తీస్తాం. ఒకటి ఎంఐఎం కొంచెం బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలకు సంబంధించిన పరిస్థితులు మాట్లాడారు. సరే, అది వారి విజ్ఞత సార్, వారి పార్టీ వారి విధానం. మీరు 10 ఏళ్లలో కేసీఆర్ ఎంత గొప్పవాడు, కేసీఆర్ ఎంత బాగా చేసిండు, కేసీఆర్ ఎంత అద్భుతంగా మైనార్టీలకు సేవ చేసిండు అని వారు చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు అంటుండు. అది ప్రజలు గమనిస్తారు ఎవరేం చేసిండ్రు అనేది. మరి కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ గొప్పవాడే అన్నారు, కేసీఆర్ పోగానే రేవంత్ రెడ్డి గొప్పవాడు అంటుండు. వి విల్ లివ్ ఇట్ టు హిస్ మిస్టేక్. ఇలా మైనార్టీలకు ఏం చేసింది భాయ్ సాబ్ కాంగ్రెస్ పార్టీ? मुसलमानों को क्या करा कांग्रेस पार्टी? हाँ, 1 साल में ये पहली सरकार है बगैर माइनॉरिटी मिनिस्टर आज कोई सरकार इस राज्य में आया है, वो सिर्फ रेवंत रेड्डी का सरकार है। 2 मिनिस्टर भी है केसीआर के हुकूमत में, 2 भी मिनिस्टर स्वेरिंग सेरेमनी करे, 2 में भी एक मुसलमान था। लेकिन आज कांग्रेस के सरकार में माइनॉरिटी को जगह नहीं है। आज आप 9 दिन का वो फेस्टिवल बनाया ना, 1 साल का, रेवंत रेड्डी सरकार का 1 साल हुआ बोल के 9 दिन का एक फेस्टिवल बनाए, उसमें भी एक दिन या मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए 1 दिन भी आप चर्चा नहीं करें। केसीआर साहब ने 203 माइनॉरिटी गुरुकुला स्कूल खोले बच्चों के लिए। केसीआर साहब शादी मुबारक स्कीम लाए। आज कांग्रेस की हुकूमत में इमाम मौजम साहब को ये लोग 12,000 देते बोल के वादा करे। 12,000 की बात छोड़ो, 6 महीने से जो 5,000 तनख्वाह केसीआर साहब दे रहे थे वो भी सैलरी नहीं मिल रहा। 6 महीने से इमाम मौजम का 1 पैसा भी नहीं आया ये गवर्नमेंट में। मुसलमान बच्चे जो अमेरिका में, लंदन में पढ़ रहा, उन लोगों का ओवरसीज स्कॉलरशिप भी आज तक रिलीज नहीं हुआ। शादी मुबारक का चेक बेटी बेटा पैदा होने के बाद आज चेक मिल रहा, 1 साल के बाद चेक मिल रहा। 6 महीने 8 महीने का चेक रुक जा रहा शादी मुबारक का। 1 तोला सोना देते बोले वो उधर ही चले गया। 4,000 करोड़ बजट देते बोले माइनॉरिटीज को, 4,000 में 3,000 भी नहीं दिया, उसमें तो रिलीज ही नहीं हो रहा, बीआरओ भी रिलीज नहीं हो रहा। रेवंत रेड्डी का बात करोड़ों में है, काम पकोड़े में है। जो माइनॉरिटीज तक मुद्दा है, बात करोड़ों में, माइनॉरिटीज के लिए रेवंत रेड्डी सरकार का काम पकोड़े में है।